నమస్తే అండి, నేను రజాక్. మెగా వారసుడు వచ్చాడు. రామ్ చరణ్కి మరోసారి కవలలు జన్మించారు. ఒక బాబు, ఒక పాప. సో మెగా ఫ్యామిలీలో ఆనందానికైతే హద్దు లేదని చెప్పాలి. ఎందుకంటే ఎంతమంది అయితే రామ్ చరణ్ గారిని విమర్శించారో, విమర్శించినటువంటి ప్రతి ఒక్క నోరుని కూడా మూయించినాడు. సో ఇప్పుడు ఆ కుటుంబం పూర్తి స్థాయిలో ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పడం అయితే జరిగింది. ఆయన ఎంత ఆనందంగా ట్విట్టర్లో ట్వీట్ వేసినాడంటే దాన్ని చూసి అభిమానులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి గారు బేసిక్గా ఎవరైతే క్లీన్ కార్డ్ జన్మించక ముందు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రకమైన ఇబ్బందిని ఎదుర్కొనేటోళ్ళు. ఏంటి, మనోడు ఎప్పుడు వస్తాడు, మనోడు ఎప్పుడు వస్తాడు, మనోడు ఎప్పుడు వస్తాడు, మనవరాలు ఎప్పుడు వస్తుంది, సమాజం నుంచి వచ్చేటువంటి ప్రెషర్ అనమాట. బట్ దాన్ని అన్నింటిని అధిగమించినాడు చిరంజీవి గారు. ఎప్పుడు ఏ రోజు కూడా ఆయన ఎంతమంది ఏమడిగినా సరే కూల్గా, కామ్గా సమాధానం ఇచ్చేవాళ్ళు. ఏదైనా సరే కొంత టైం తీసుకుంటుంది కొన్ని విషయాలు, కానీ మెగా ఫ్యామిలీ మరోసారి నిరూపించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఏం చెప్తున్నారంటే పాప బాబు పుట్టారని చెప్పేసి చెప్పుకొచ్చారు. చరణ్ ఉపాసనకు జూన్ 20 వచ్చేసి 2023లో క్లీన్ కార్ అనే ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా పాపకి సంబంధించిన ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఎక్కడ కూడా ఫ్యామిలీ షేర్ చేయట్లేదు. అయితే సోషల్ మీడియాలో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ పిల్లల్ని అబ్యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ దానికోసం అని చెప్పేసి వాళ్ళు బయట పెట్టట్లేదు అనమాట. తమ అభిమాన హీరోకు ట్విన్స్ పుట్టారన్న విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జెన్ హీరో యాక్టర్సా లేకపోతే వాళ్ళ ఫేట్ని మనం డిసైడ్ చేయలేం కానీ, బట్ అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఆ మాట అంటున్నాను. అతను యాక్టర్ అవుతాడా, సింగర్ అవుతాడా, డాన్సర్ అవుతాడా, అది మనం చెప్పడానికి లేదు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఒక వారసుడు అనే వాళ్ళు వచ్చారు. సో ఆ లెగసీ కంటిన్యూ అవడానికి అవకాశం ఉందనేది అయితే మనకు క్లారిటీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దాన్నే అభిమాన గణమంతా కూడా ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఈ జంటకి విశేష చెప్తా ఉన్నారు. అలాగే చిరంజీవి గారికి కూడా 2012లో రామ్ చరణ్ గారు, ఉపాసన గారి వివాహం జరిగింది. దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత, 13 సంవత్సరాల తర్వాత అనుకుంటా. 2012 కదా, 2012లో అయితే ఇది 2026. దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల తర్వాత వాళ్ళకి క్లీన్ కార్డ్ జన్మించింది. ఇలాంటి క్రమంలో వాళ్ళు అనేక రకాల ట్రోల్స్కి గురవడం జరిగిందనమాట. ఆ ఫ్యామిలీని చాలా డీగ్రేడ్ చేసేవాళ్ళు, రామ్ చరణ్ గారి వ్యక్తిత్వ జీవితాన్ని హననం చేసేవాళ్ళు. ఉపాసన గారు ఈ విషయం మీద చాలాసార్లు అవుట్ బాస్ట్ అయినప్పటికీ కూడా చాలా కంట్రోల్గా ఉండేవాళ్ళు. బట్ ఏదేమైనప్పటికీ కూడా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మెగా అభిమానులంతా ఆనందానికి ఒక అద్భుతమైన క్షణాలను చేకూర్చున్నారు ఈ జంట.